స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు ఆ, అవి ఉన్నాయి. వాటిని ఎలా చేరాలి అనేదానికి ప్రణాళికలు కూడా ఉన్నాయి. హ్మ్, క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. వ్యాపారం కూడా బాగానే నడుస్తోంది. అయినా సరే అనుకున్న ఫలితాలు ఎందుకో కనిపించట్లేదు. నిజమే. ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఇది చాలామంది ఎదుర్కొంటున్న ఒక సమస్యేమో. అవునవును. పైకి అంత బాగానే ఉన్నట్టుంటుంది, కానీ లోపల ఆ లక్ష్యానికి మనకి మధ్య ఏదో అడ్డుగా ఉన్నట్టనిపిస్తుంది చాలామందికి. అంతేగా? ఇది బయట పరిస్థితుల కన్నా కూడా మన లోపల, మన ఆలోచనల్లోనే ఉంటుంది ఎక్కువగా. కరెక్ట్. సో ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. రమేష్ బండార్ గారు బిజినెస్, లైఫ్, వెల్త్ చేంజ్ ఎక్స్పర్ట్ కదా. అవును. ఆయనిచ్చిన కొన్ని ఆలోచనల ఆధారంగా అసలు లక్ష్యాలు పెట్టుకున్నా మనం ఎందుకు వాటిని చేరలేకపోతున్నాం అనేదానికి ఆయన విశ్లేషణ బాగుంది. చాలా ప్రాక్టికల్గా అనిపించింది. హ్మ్, సో ఈ చర్చలో అడ్డుపడే మానసిక అవరోధాలేంటి, వాటిని దాటడానికి రమేష్ బండార్ గారు చెప్పిన స్ట్రాటజీస్ ఏంటి, హ్మ్, ఇవి అర్థం చేసుకుందాం. హ్మ్. సరే, మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. రమేష్ బండారు గారి విశ్లేషణలో ఆ మొట్టమొదటి కీలకమైన పాయింటే ఇదే. లక్ష్యం ఎంత బాగున్నా సరే, హ్మ్, దాన్ని చేరాలనే ఒక తప్పనిసరి అవసరం, అంటే ఒక తీవ్రమైన అర్జెన్సీ, హ్మ్. అది లేకపోతే అది కేవలం ఒక కలలాగే ఉండిపోతుంది. ఆవశ్యకత లేకపోవడం, అర్జెన్సీ. అవును. అదే ఆయన చెప్పే లోతైన మానసిక అవరోధం. ఓకే, దీన్ని కొంచెం వివరిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ల పరిస్థితి తీసుకుంటే. అది మంచి పోలిక. చూడండి, ఉద్యోగం లేని వ్యక్తికి కొత్త జాబ్ తెచ్చుకోవడం అనేది అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాంటిది. కరెక్టే. ప్రతి నిమిషం, ప్రతి ప్రయత్నం దానిమీదే ఉంటుంది. చేస్తే బావుంటుంది అని కాదు అక్కడ. చేసి తీరాలి అనే ఒక బలమైన అవసరం, సంకల్పముంటాయి. హ్మ్, వాళ్లకు వాళ్ల కొత్త లక్ష్యం వైపు వెళ్లేటప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు. అంటే ఆ తీవ్రత తగ్గిపోతుంది. అవును. ఎందుకంటే ప్రస్తుతానికి ఏదో ఒక సేఫ్టీ ఉంది కదా అన్న ఫీలింగ్, అది ఆ లక్ష్యాన్ని చేరాలన్న అర్జెన్సీని నీరుగార్చేస్తుందన్నమాట. అంటే ఈ టార్గెట్ రీచ్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనేంత భయం లేనప్పుడు మన ప్రయత్నాల్లో పట్టు సడలుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. నిస్సందేహంగా. దీని వెనుక అసలు ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ అర్జెన్సీ ఫీలింగ్ ఎందుకు తగ్గుతుంది అంటే, ఆ లక్ష్యం వెనుకున్న అసలైన ఎందుకు, మన వై, అది బలంగా లేకపోవడం. ఓ మనం గోల్స్ సెట్ చేసుకుంటాం, కానీ అవి మన జీవితంతో, మన పర్పస్తో లోతుగా కనెక్ట్ అయి ఉండవు చాలాసార్లు. మ్మ్. అవి జస్ట్ కోరికల్లా ఉంటాయి, ఆశయాలుగా ఉంటాయి, కానీ తప్పనిసరి అవసరాలుగా మారవు. ఈ తాత్కాలిక భద్రత, ఈ కంఫర్ట్ జోన్, ఇవి ఆ వైని బలహీనపరిచేస్తాయి. మరి ఈ బలహీనమైన ఎందుకుని స్ట్రాంగ్ చేసుకోవడం ఎలా? దీనికి రమేష్ బండారు గారేం చెప్తున్నారు? ఇక్కడే కొంచెం ఆసక్తిగా అనిపిస్తోంది. సరిగ్గా అడిగారు. ఆయన చెప్పిన సొల్యూషన్ చాలా పవర్ఫుల్. ఏంటంటే, మన లక్ష్యాన్ని జస్ట్ ఒక నంబర్గానో, ఒక వస్తువుగానో చూడకుండా, దానికొక బలమైన ఇమోషనల్ డెప్త్, ఒక మీనింగ్ ఇవ్వాలి. ఎమోషనల్ మీనింగ్. అవును. దాన్ని మన జీవితానికి కారణం, రీజన్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి. కేవలం మనకోసం కాదు, ఒక ఉన్నతమైన ఆశయంతో దాన్ని కనెక్ట్ చేయాలి. ఉదాహరణకి ఆయన చెప్పినట్టు, నా ఇన్కమ్ ఇంత స్థాయికి వెళ్తే అది నాకోసమే కాదు, నా కంపెనీలో పనిచేస్తున్న టెక్నీషియన్లకు, వాళ్ల ఫ్యామిలీస్కి నేనొక మంచి లైఫ్ ఇవ్వగలుగుతాను అని అనుకోవడం. ఖచ్చితంగా. ఇది ఆ లక్ష్యాన్ని పర్సనల్ లెవెల్ నుంచి తీసుకెళ్లి ఒక పెద్ద పర్పస్తో ముడిపెడుతుంది. ఆహా. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే, కేవలం నేనింత సంపాదించాలి, నేనిల్లు కొనాలి లాంటి గోల్స్ టెంపరరీగా మోటివేట్ చేయొచ్చు. నిజమే. కానీ ఆ లక్ష్యం వెనుక ఒక బలమైన సేవ, ఇతరుల జీవితాల్లో మార్పు, సొసైటీకి ఉపయోగపడటం, ఇలాంటి ఒక పెద్ద పర్పస్ ఉందనుకోండి, అప్పుడొచ్చే మోటివేషన్ వేరు. అది నిప్పులా రగులుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడొచ్చే అడ్డంకులు, సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే అది మన ఒక్కరి కోసమే కాదు కాబట్టి. అవును, మనం ఒక పెద్ద ఉద్దేశం కోసం పోరాడుతున్నాం కాబట్టి. ఇది మొత్తం జర్నీనే చాలా మీనింగ్ఫుల్గా, సంతృప్తిగా మారుస్తుంది. చాలా క్లియర్గా చెప్పారు. అంటే లక్ష్యం వెనుక బలమైన ఎందుకు, ఒక లైఫ్ పర్పస్ ఉండాలి. ఓకే, ఇక రెండో పాయింట్కొద్దాం. డబ్బు విషయంలో డిసిప్లిన్. జనరల్గా డిసిప్లిన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖర్చులు తగ్గించుకోవడం, సేవ్ చేయడం. కానీ రమేష్ బండారు గారు దీనికి కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు. అవును, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. ఆయనేమంటారంటే, నిజమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఖర్చుల కంట్రోల్ కాదు, అది ఎమోషనల్ కంట్రోల్. ఎమోషనల్ కంట్రోల్. అవును.
డబ్బుకు సంబంధించిన డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన ఎమోషన్స్ని అంటే భయం, ఆశ, అత్యాశ, నిరాశ, ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటివి వాటిని ఆ డెసిషన్స్పై ప్రభావం చూపకుండా చూసుకోవడం. ఓకే, అంటే ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, కానీ వచ్చే రిజల్ట్స్కి ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు. ఆయన చెప్పినట్టు ఒక పెద్ద డీల్ పోయిందని కుంగిపోకూడదు. అలాగే ఏదో చిన్న లాభం వచ్చిందని రిలాక్స్ అయిపోయి అసలు టార్గెట్ని పక్కన పెట్టకూడదు. ఈ ఎమోషనల్ బ్యాలెన్సే అసలైన డిసిప్లిన్ అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ ఎమోషన్స్ని ఎందుకు దూరంగా పెట్టాలి? ఎందుకంటే అవి మన లాజిక్ని, మన జడ్జ్మెంట్ని దెబ్బతీస్తాయి. నిజమే. భయం వల్ల మంచి అవకాశాలు వదులుకుంటాం, అత్యాశ వల్ల తెలియని వాటిల్లో డబ్బులు పెట్టి లాస్ అవుతాం, నిరాశ వల్ల మధ్యలోనే వదిలేస్తాం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తప్పుగా అంచనా వేసి తప్పుడు డెసిషన్స్ తీసుకుంటాం. ఇవన్నీ మన గ్రోత్కి అడ్డంకులే కదా. అవును. సో ఈ ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే ఎంత మంచి ప్లాన్ ఉన్నా అది పేపర్ మీదే ఉండిపోతుంది. మరి ఈ ఎమోషనల్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేయడానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం రమేష్ బండార్ గారు చెప్పిన 3 బకెట్ సిస్టమ్ గురించి చెప్తారా? అదెలా వర్క్ అవుతుంది? తప్పకుండా. ఇది చాలా ప్రాక్టికల్, పవర్ఫుల్ సిస్టమ్. మనకొచ్చే ప్రతి ఇన్కమ్ని బేసికల్లీ 3 భాగాలు చేయాలి. ఓకే. 50% బిజినెస్ రొటేషన్ లేదా ఇన్వెస్ట్మెంట్. ఇది బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి కావాల్సిన డబ్బు. దీన్ని తిరిగి బిజినెస్లోనే పెట్టాలి. రైట్. 50%. 30% ఎమర్జెన్సీ బఫర్. అనుకోని ఆర్థిక ఇబ్బందులు, మార్కెట్ ఫ్లక్చువేషన్స్, పర్సనల్ ఎమర్జెన్సీలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆదుకోడానికి. ఇదొక సేఫ్టీ నెట్ లాంటిది. 30%. 20% పర్సనల్ నీడ్స్ ప్లస్ గ్రోత్. ఇది మన డైలీ లైఫ్ ఖర్చులకు, అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి కేటాయించాల్సిన అమౌంట్. ఈ 30% బఫర్ అన్నారు కదా, అది కేవలం పర్సనల్ ఎమర్జెన్సీలకేనా లేక బిజినెస్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్కి కూడా హెల్ప్ అవుతుందా? రెండింటికి. అదొక కాంప్రహెన్సివ్ సేఫ్టీ ఫండ్ లాంటిది. బిజినెస్లో క్యాష్ ఫ్లోలో టెంపరరీగా ఇబ్బంది వచ్చినా, లేదా పర్సనల్ లైఫ్లో అనుకోని ఖర్చు వచ్చినా ఈ బఫర్ ఫండ్ హెల్ప్ చేస్తుంది. ఓకే. దీనివల్ల మెయిన్ బిజినెస్ ఆపరేషన్స్కి 50% బకెట్ డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే పర్సనల్ ఖర్చులు 20% బకెట్ కూడా ఆగవు. ఈ సిస్టమ్ తెలియకుండానే మన ఫైనాన్షియల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఎమోషనల్ స్టెబిలిటీని పెంచుతుంది. డబ్బుని ఒక నంబర్లా కాకుండా ఒక ప్లాన్డ్ టూల్గా చూడటానికి హెల్ప్ చేస్తుంది. చాలా క్లియర్గా ఉంది. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేయటం, దానికి 3 బకెట్స్ లాంటి సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. బావుంది. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ బిజినెస్లో మామూలుగా వచ్చే ఒడిదుడుకులు అంటే సెట్ బ్యాక్స్, వాటిని ఫేస్ చేయడానికి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ముఖ్యంగా లీక్ ప్రో లాంటి సర్వీస్ బేస్డ్ బిజినెస్లలో ప్రాబ్లమ్స్ వస్తే డీమోటివేట్ అవ్వడం సహజం. దీని మీద రమేష్ బండారు గారి వ్యూ ఏంటి? ఇక్కడ కూడా ఆయన థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బిజినెస్లో ప్రాబ్లమ్స్ లేదా సెట్ బ్యాక్స్ వస్తే వాటిని ఫెయిల్యూర్స్గా చూడకూడదు. ఓకే. అవి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన సిగ్నల్స్గా చూడాలి. ఇది చాలా పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్. ప్రాబ్లం వచ్చిందంటే మన సిస్టంలోనో ప్రాసెస్లోనో ఎక్కడో లోపం ఉందని అర్థం. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీ. లీక్ ప్రో ఎగ్జాంపుల్లో సర్వీస్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఆయన చెప్పిన కారణాలు టైమింగ్, ట్రస్ట్, ట్రాకింగ్. ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం. సరిగ్గా అదే. రమేష్ బండారు గారు ఏం నొక్కి చెప్తారంటే జస్ట్ సీసీటీవీలు పెట్టడం, ఇంజనీర్లను పెట్టడం, సూపర్వైజర్లను పెట్టడం ఇలాంటి పైపై స్ట్రక్చర్ మార్పులు సరిపోవు. అసలు ప్రాబ్లం ఎక్కడుందో రూట్ కాజ్కి వెళ్ళాలి. లీడ్స్ వస్తున్నాయి కానీ సేల్స్ అవ్వట్లేదు, లో కన్వర్షన్ రేట్ అంటే ఆ లీడ్ నుంచి సేల్ అయ్యేంతవరకు ఉన్న ప్రాసెస్లో ఎక్కడ లోపముందో అనలైజ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే ప్రాబ్లం వస్తే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం, పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం కాదు, సిస్టమ్ని ఎలా బెటర్ చేయాలి అని ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. బ్లేమ్ కల్చర్ నుంచి సొల్యూషన్ ఓరియంటెడ్ కల్చర్కి షిఫ్ట్ అవ్వడమన్నమాట. ఈ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన కొన్ని ప్రాక్టికల్ టిప్స్ కూడా చెప్పారు కదా. అవి వింటుంటే ఎంత చిన్న చేంజెస్ అయినా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయనిపిస్తోంది. నిజమే, ఆయన సజెషన్స్ చాలా సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కారణాలు నోట్ చేసుకోవడం, ప్రతి లీడ్ ఎందుకు క్లోజ్ అవ్వలేదో, వై నాట్ క్లోజ్డ్, క్లియర్గా రీజన్స్ నోట్ చేసుకోవాలి. దీనివల్ల రిపీట్ అయ్యే మిస్టేక్స్, ప్రాసెస్లో వీక్నెసెస్ అర్థమవుతాయి. ఇది చాలా వాల్యుబుల్ డేటా. ఆహా. వీక్లీ రివ్యూ. ప్రతి వారం టీంతో కూర్చుని వాళ్ల పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి. జస్ట్ నంబర్స్ చూడటమే కాదు, ఎక్కడ బాగా చేశారు, ఎక్కడ ఛాలెంజెస్ వచ్చాయి,
వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని డిస్కస్ చేయాలి. హ్మ్, పర్సనల్ టచ్. ప్రతి 10 లీడ్స్కి ఒకసారి బిజినెస్ ఓనర్ లేదా మేనేజర్ పర్సనల్గా కస్టమర్తో మాట్లాడటం లేదా ఒక మోటివేషనల్ మెసేజ్ పంపటం. ఇది టీంకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, కస్టమర్తో బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. బాగుంది. ఈ చిన్న చిన్న కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్సే లాంగ్ రన్లో పెద్ద రిజల్ట్స్ ఇస్తాయని ఆయన గట్టిగా నమ్ముతారు. అద్భుతం. ప్రాబ్లంని ఆపర్చునిటీగా చూడటం, ప్రాసెస్పై ఫోకస్ చేయడం, చిన్న మార్పులతో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫేస్ చేసే ఇంకో రియల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మెంటల్ డ్రైన్, అంటే మానసిక అలసట. ఎంత ప్లాన్డ్గా, డిసిప్లిన్డ్గా ఉన్నా కొన్నిసార్లు భయంకరమైన నీరసం, ఏ పని చేయబుద్ధి కాని స్టేజ్ వస్తుంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. రమేష్ బండారు గారి ఇన్సైట్ ఇక్కడ చాలా వాల్యుయబుల్. ఆయన ఏమంటారంటే, చాలాసార్లు ఇది డిసిప్లిన్ లేకపోవడం కాదు, అది ఎనర్జీ డ్రెయిన్, మన మెంటల్ బ్యాటరీ డ్రెయిన్ అయిపోవడం. ఓహ్, ముఖ్యంగా ఎంటర్ప్రెన్యూర్స్, పెద్ద లక్ష్యాల కోసం పనిచేసేవాళ్లు కంటిన్యూస్గా కాగ్నేటివ్ లోడ్ మోస్తుంటారు. డెసిషన్స్ తీసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఫ్యూచర్ గురించి ఆలోచించడం, ఇవన్నీ మెంటల్ ఎనర్జీని తినేస్తాయి. నిజమే. దీన్ని గుర్తించకపోతే అది బర్న్అవుట్కి దారితీస్తుంది. అంటే మన విల్ పవర్కి, మన డిసిప్లిన్కి కూడా లిమిట్స్ ఉంటాయి. ఫిజికల్ రెస్ట్ లాగే మెంటల్ రెస్ట్, రీఛార్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఈ మెంటల్ ఎనర్జీని తిరిగి పొందడానికి ఆయన చెప్పిన మార్గమేంటి? ఒక చాలా సింపుల్ కానీ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్ టెక్నిక్ చెప్తున్నారాయన. రోజుకి కేవలం 15 నిమిషాల సైలెంట్ థింకింగ్ టైం. సైలెంట్ థింకింగ్ టైం? అవును. ఈ 15 నిమిషాలు ఫోన్ లేకుండా, ఎలాంటి ప్లానింగ్ లేకుండా, చెయ్యాల్సిన పనుల లిస్ట్ గురించి ఆలోచించకుండా జస్ట్ సైలెంట్గా కూర్చోవాలి. మనసులోకి ఏ ఆలోచనలు వస్తే వాటిని రానివ్వాలి, పోనివ్వాలి. వాటిని జస్ట్ గమనించాలంతే. వాటితో ఫైట్ చేయడం, వాటిని అనలైజ్ చేయడం, జడ్జ్ చేయడం ఇవేం చేయకూడదు. జస్ట్ ఒక సాక్షిలా ఉండాలి. కేవలం 15 నిమిషాలా? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆ 15 నిమిషాల సైలెన్స్ అద్భుతాలు చేస్తుంది. ఫస్ట్, అది మన నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తుంది. పేరుకుపోయిన స్ట్రెస్ని తగ్గిస్తుంది. బ్రెయిన్కి కావలసిన రెస్ట్ దొరుకుతుంది. ఓకే. సెకండ్, ఆలోచనల్ని జస్ట్ గమనించడం వల్ల మన థింకింగ్ ప్యాటర్న్స్, మన బిహేవియర్, మన బిలీఫ్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఆహా. థర్డ్, ఈ సైలెన్స్లోనే మనం మన ఇన్నర్ వాయిస్తో కనెక్ట్ అవుతాం. క్రియేటివ్ ఐడియాస్, ప్రాబ్లమ్స్కి కొత్త సొల్యూషన్స్ చాలాసార్లు ఇలాంటి ప్రశాంతమైన టైంలోనే వస్తాయి. ఇది మన మెంటల్ బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ఒక బెస్ట్ వే. చాలా బాగా చెప్పారు. అంటే కంటిన్యూస్గా పనిచేయడమే కాదు, ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని మెంటల్ ఎనర్జీని కాపాడుకోవడం కూడా సక్సెస్కి అంతే ఇంపార్టెంట్. సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. లక్ష్యాలున్నా ఫెయిల్ అవ్వడానికి కారణాలు, వాటిని ఓవర్కమ్ చేసే మార్గాలు. మొదటిది, లక్ష్యం వెనుక బలమైన అర్జెన్సీని, ఒక ఉన్నతమైన పర్పస్ని యాడ్ చేయడం. రెండోది, ఫినాన్షియల్ డిసిప్లిన్ని ఖర్చు కంట్రోల్గా కాకుండా ఎమోషనల్ కంట్రోల్గా చూడటం. 3 బకెట్స్ లాంటి సిస్టమ్ ద్వారా స్టెబిలిటీ, పీస్ ఆఫ్ మైండ్ పొందడం. మూడోది, బిజినెస్లో వచ్చే ప్రాబ్లమ్స్, సెట్బ్యాక్స్ని ఫెయిల్యూర్స్గా కాకుండా ఇంప్రూవ్మెంట్ సిగ్నల్స్గా తీసుకోవడం. బ్లేమ్ చేయడం మానేసి ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడంపై ఫోకస్ పెట్టడం. నాలుగవది, మెంటల్ డ్రెయిన్ని గుర్తించి దాన్ని ఎనర్జీ డ్రెయిన్గా అర్థం చేసుకోవడం. డైలీ 15 నిమిషాల సైలెంట్ థింకింగ్ టైం లాంటి పద్ధతులతో మెంటల్ ఎనర్జీని రీస్టోర్ చేసుకోవడం. రమేష్ బండారు గారు చెప్పినట్టు ఈ 4 పాయింట్స్ మీద కరెక్ట్గా ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ దానంతటదే మనల్ని ఫాలో అవుతుందన్నమాట. నిస్సందేహంగా ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి, మనీ, బిజినెస్, లైఫ్ ఈ మూడింట్లో బ్యాలెన్స్ సక్సెస్ కావాలంటే మైండ్ క్లారిటీ, కన్సిస్టెంట్ యాక్షన్ చాలా అవసరం. ఫైనల్గా రమేష్ బండారు గారు మాటలు గుర్తుంచుకోవాలి. మీ పర్పస్ మీద ఫోకస్ పెట్టండి, డబ్బే మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఫోకస్ ఆన్ యువర్ పర్పస్, మనీ విల్ ఫాలో యూ. ఇది కేవలం బిజినెస్ స్ట్రాటజీస్ గురించే కాదు, ఇది బిజినెస్ సైకాలజీకి సంబంధించిన చాలా డీప్ పాయింట్. ఫైనల్గా చెప్పాలంటే, మన గోల్స్ రీచ్ అవ్వడం అనేది జస్ట్ మంచి ప్లాన్స్ వేయడం, హార్డ్ వర్క్ చేయడం, డిసిప్లిన్గా ఉండడం మాత్రమే కాదు. దానికి మించి మన గోల్ వెనక ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే స్కిల్ కావాలి, ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా మార్చుకునే మైండ్ సెట్ అవసరం, మన మెంటల్ ఎనర్జీని మేనేజ్ చేసుకునే టెక్నిక్స్ తెలియాలి. ఇవన్నీ కలిసినప్పుడే సస్టైనబుల్, మీనింగ్ఫుల్ సక్సెస్ సాధ్యమవుతుంది.
ఈ డిస్కషన్ వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవుతున్నా, అన్నీ కరెక్టు పనులే చేస్తున్నా కూడా మనల్ని మనం అనుకున్న లక్ష్యం వైపు పూర్తిగా వెళ్లకుండా ఏదో తెలియని శక్తి సూక్ష్మంగా అడ్డుకుంటున్నట్టు అనిపిస్తోందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బహుశా అది మన లోపల ఎక్కడో చాలా లోతుగా పాతుకుపోయినా మనక్కూడా క్లియర్గా తెలియని ఏదైనా పర్సనల్ బిలీఫ్ అయ్యుండొచ్చా? మనం స్టార్టింగ్లో అనుకున్న లోతైన మానసిక అవరోధం బహుశా ఇదేనేమో. దీని గురించి ప్రశాంతంగా ఆలోచించండి.